ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 7-8 వచనాలు నేను చదువుతున్నాను. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం గమనించాలి. ఈ వచనంలోని యొక్క సత్యము మన గ్రహింపులోకి రావాలి. జనరల్గా దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, దేవుని దీవెన నాకు కావాలి, అందరూ కోరుకుంటుంటారు, అందరూ ప్రార్థిస్తుంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఆశీర్వచనం మనకు కనబడుతుంది. ఎక్కడ అది కనబడుతుంది అంటే, ఎప్పుడైతే అది మొలిచి ఫలించడం మొదలైందో, వృద్ధి పొందడం మొదలైందో, దేవుని యొక్క ఆశీర్వచనం అది పొందుతూ ఉంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి భూమి ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉంది. తన మీద కురుస్తున్నటువంటి వర్షమును, తరచుగా వచ్చేటువంటి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో, ఉదాహరణగా ప్రభువు భూమి గురించి మాట్లాడినా, లేదా ఫలించే చెట్ల గురించి మాట్లాడినా, లేదా ఎడ్ల గురించి మాట్లాడినా, అది దానికి సంబంధించిన అంశం కాదు. ఒక ఉపమాన రీతిగా చక్కగా తన ప్రజలకు అర్థమయ్యేందుకు ఆయన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి ఉదహరించి మాట్లాడుతున్నాడు. ఈ శ్రేష్టమైన ఆకాశం నుంచి వస్తున్నటువంటి వర్షం లేదా హిమము ఈ ప్రపంచం మొత్తాన్ని ఎండిపోయిన పరిస్థితి నుంచి, మోడిబారిన పరిస్థితి నుంచి చిగురింపజేస్తుంది. ఇటువంటి ఆయన నోటి మాట, లేఖనం అంటుంది కదా, ఆయన నోటి మాటలు ఆకాశం నుంచి వచ్చే వర్షము వల్లే, ఆకాశం నుంచి వచ్చే మంచు వల్లే ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్న భూమి తన మీద తరచుగా కురుస్తున్న వర్షమును అది త్రాగుతూ ఉంది. ఒకవేళ విత్తువాని ఉపమానంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, సంగతంతా చెప్పను కానీ, రాతి నేలలో ఎందుకు బహుగా ఫలించలేదు? విత్తనం శ్రేష్టమైందే, కానీ అక్కడ నేల లేనందున, లోతుగా భూమి లేదు, రాతి నేల ఉంది కనుక ఆ వాటర్ని ఎక్కువగా తీసుకునే అవకాశం లేదు, వేరు లోతుగా తన్నే అవకాశం లేదు, కనుక అది కొంతకాలమే ఫలించింది. దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నాకు ఇవ్వలేదు అని ఏ నరుడు చెప్పటానికే వీలు లేదు. కీర్తనకారుడు 65వ అధ్యాయంలో 9-10 వచనాల్లో చాలా చక్కటి వివరణ ఇస్తున్నాడు. కీర్తన 65:9-10. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. అలాగే 10వ వచనం కూడా చూడండి. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఆశీర్వచనం కనబడుతుంది. ఎప్పుడు? అది మొలకెత్తగా. అయితే మొలకెత్తితేనే యెహోవా ఆశీర్వచనం అక్కడ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. ఇక్కడ మొలకెత్తే దానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ భూమిని దర్శిస్తున్నాడు. దానికి మహదైశ్వర్యం కలగజేయాలన్నది ఆయన ఆశ. అది బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ. అందుకొరకు ఆయన వర్షమును తరచుగా పంపిస్తూ సిద్ధపరుస్తున్నాడు. అది చేయకుండా ఒకవేళ ఆయన నువ్వు ఫలించలేదని నీ మీద నెపం మోపితే అది అర్థరహితం. కానీ ఫలించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని ఆయన కల్పించి నువ్వెందుకు ఫలించలేదని ప్రశ్నించేటువంటి అధికారము ఆయనకున్నది. యోవేలు గ్రంథంలో కూడా ప్రవచనాత్మకంగా 2వ అధ్యాయంలో 23-24 వచనాల్లో కేవలం వర్షం గురించే మాట్లాడుతున్నాడా? పైరు గురించే మాట్లాడుతున్నాడా? భౌతిక సంబంధమైన ఆహారం గురించే మాట్లాడుతున్నాడా? సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసము, కొత్త తైలము గానుగల పైగా పొర్లిపారును. కేవలం భౌతికమైన ఆహారం గురించి మాత్రమే కాదు ఇది. తన పిల్లల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. ద్రాక్షరసము, తైలము, ఆ పిల్లలు పొందబోతున్నటువంటి ఆ ఫ్రూట్ఫుల్నెస్, వారు పొందబోయే అభిషేకము,
వారి కొరకు దేవుడు చేసే వింత కార్యాలని ఎలాగ వాళ్ళు చూస్తారో ఇక ఎన్నడూ జనులు సిగ్గునందకుండా. కేవలం భౌతికమైన ఆహారం ఉంటేనే జనులు సిగ్గునందుకొని ఉంటారా? మరి పాపము శాపము అలాగే నిలిచి ఉంటే అది సిగ్గు అవమానం కాదా? శత్రువు ఆయన అపవాది మనల్ని హేళన చేయట్లేదా? కనుక ఆ సిగ్గు అవమానం తొలగిపోయి తన ప్రజలు తృప్తి నొంది ఇక ఎన్నడూ సిగ్గునందక ఉండే ఆధ్యాత్మికమైనటువంటి వర్షం కాదా ఇది? ఫలించకుండా అలాగా నిలిచిపోయిన వారు లేదా కొద్ది కొద్దిగా ఫలిస్తున్నవారు మనం ఒక చక్కటి గ్రహింపులోకి వచ్చి మనము ఆ స్థితిని గుర్తించగలిగి ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం పరివర్తన చెందాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ తలాంతుల ఉపమానం చెబుతున్నప్పుడు 5, 2, 1 తలాంతులు ఇచ్చారు. ఆ ఉపమానం చెబుతున్నప్పుడు చివరిగా 1 తలాంతు ఉన్న మన దగ్గర ఆ తలాంతు కూడా తీసివేస్తే ఇది ఆశ్చర్యం కదా. 10 తలాంతులు ఉన్న వానికి ఎందుకు మళ్ళీ ఈ తలాంతు ఇవ్వాలి? వీడికి ఏమీ లేదు కదా, ఏమీ లేని వానికి ఇవ్వచ్చు కదా. అంటే ప్రభు వైపు నుంచి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ 29వ వచనంలో ఏం రాయబడింది అంటే, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడుతుంది, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఇది భౌతికమైనటువంటి ఆలోచనతో చేస్తే, లోక సంబంధంగా ఆలోచిస్తే ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఆల్రెడీ వానికి చాలా ఉంది, వానికి ఎందుకు ఇవ్వాలి? ఏమీ లేని వాని దగ్గర ఉన్నది కూడా ఎందుకు తీసివేయాలి? అదే ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచిస్తే ఇది సబబు అనిపిస్తుంది. ఎందుకంటే మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసేదానికి ఆయన కలగజేసుకొని ఆ భూమిని దర్శించి దానికి మహదైశ్వర్యం కలగజేయాలని దాని గనుమలను నీళ్లతో నింపి దాన్ని చదును చేసి దాని మీద వర్షమును కురిపిస్తూ ఉండగా అది ఫలించకపోతే తప్పక దాని గురించి న్యాయం అడుగుతాడు ఆయన. ఇక 2వ వచనానికి వద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనం అంటే 8వ వాక్యం. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. బాగా వినాలి, మనం మోసపోకూడదు. చెడిపోయింది, పడిపోయింది, మోడుబారింది, దేవుడు బాగు చేయాలి కదా. బాగున్న దాన్ని ఇంకా బాగు చేసి చెడిపోయిన దాన్ని పూర్తిగా కాల్చివేయడం ఏంటి? ఇదే ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆలోచన చేయాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆయన నీకు భూమి గురించి మాట్లాడలేదు, నీ గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అది మహిమైశ్వర్యంగా మార్చాలని ఈ పరిశుద్ధాత్మ వర్షము నీ మీద కుమ్మరించి ఆయన వాక్యం అనేటువంటి వర్షము నీకు అనుగ్రహించి నిన్ను దర్శించి నీతో మాట్లాడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తి నిన్ను సమృద్ధిలోకి నడిపించాలని ఆయన ఇంతగా సిద్ధపరుస్తుండగా చూడండి, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల్లో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ పైన వచనాల్లో అంశమంతా తెలుసు మనకు. నేను టూకీకి ఒక మాట జ్ఞాపం చేస్తాను. ఆయన ఎత్తైన పర్వతం మీద సత్వగల భూమిలో శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటాడట. రాళ్ళు, ముళ్ళ పొదలు అన్నీ క్లీన్ చేసేసి బాగా శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటి ఇక అది మంచిగా ఫలిస్తుందని ఒక ఆశతో ఆ ద్రాక్షరసం తీసేందుకు కూడా ఒక గానుగ ఏర్పాటు చేసి ఆయన ఎదురు చూస్తున్నప్పుడు అది ఫలించకపోగా కారు ద్రాక్ష అనేది ఫలించిందట. అందుకని ప్రశ్నిస్తున్నాడు, ఈ ద్రాక్ష తోటకు నేనేం చేస్తానో వినండి అని చెబుతున్నాడు. ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేపేదను. నేను అది వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలు, బలరకసి చెట్లు బలిసిండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞాపించేదను. ఎందుకు పొలాల గురించి మాట్లాడుతున్నాడు? 7వ వచనం చూడండి, ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఇక్కడ ద్రాక్ష తోట, వనము, తన ప్రజలైన ఇజ్రాయేలు అని దేవుడు చెబుతున్నాడు. అయితే అది బహుగా ఫలించాలని ఎదురు చూస్తున్నప్పుడు కారు ద్రాక్షలు ఫలించింది. ఇక మీద ఏం చేస్తాడట? తిరిగి మళ్ళీ అది ఫలించకుండా దాని కంచెను తీసివేస్తాడట, దాని గోడను పడగొడతాడట, దాని మీద కురియవద్దు అని ఆకాశంకు ఆజ్ఞాపిస్తాడంటే ఎందుకంటే ఆ వర్షం వ్యర్థం కదా. ఆ వర్షం వ్యర్థమే. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో అంటుకట్టుబడి ఏదైతే ఫలిస్తుందో అది బహుగా ఫలించినట్లుగా పనికిరాని తీగలు ఆయన తీసేస్తాడు. అయితే ఫలించిన తీగను ఆయన కత్తిరించి పరవేస్తాడు, అది అగ్నిలో కాల్చబడుతుంది. అనుదినము దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా దొరుకుతూ ఉండగా సంఘంలో అలాగే దైవ సేవకుల యొక్క ఆ సందేశాలు
అది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టీవీ ఆన్ చేస్తే ఎక్కడ చూసినా సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. అయితే ఈ ఆకాశం నుంచి వస్తున్న ఈ సమృద్ధి వాక్యాన్ని తరచుగా ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు ఫలిస్తున్నారు? ఎవరు ఆశీర్వచనం పొందుతున్నారు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు ఇవ్వకపోవడం కాదు. నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నగా ఆలోచన చేయి. నీకున్న విషయంలో నువ్వు ఫలించడం మొదలు పెడితే, ఎందుకంటే ఆయన ఆకలి గురినప్పుడు మనం చూస్తాం కదా సువార్త భాగంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో, త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు, ఆయన ఆకలి కొన్నప్పుడు దాని మీద ఏమైనా దొరుకునేమోనని దాన్ని దర్శించాడు ఆయన. అది ప్రభువుని ఎగతాళి చేసినట్టుగా నిండుగా ఆకులతో కప్పబడిన తప్ప దానిలో ఫలములేమి, అంటే ఆయన ఆకలి తీర్చే ఫలమేం లేదు. ఈరోజు నిండుగా ఆకులతో కప్పబడిన పచ్చగా కనపడుతున్నటువంటి క్రైస్తవులు అనేకులు ఉన్నారు. అంతరంగంలో ఆత్మ సంబంధమైన ఫలం ఏదైనా ఒకటి, ప్రభువు ఆకలి తీర్చేది, సంఘానికి ప్రయోజనకరంగా ఉండేది, క్షేమాన్ని పుట్టించేది. భౌతికంగా ఫలించడం గురించి ఆలోచిస్తున్నాం, అదంతా వ్యర్థమని తెలిసి కూడా ఆత్మ సంబంధంగా ఫలించే దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇదిగో యెహోవా ఆశీర్వచనం నీకు కావాలా? యెహోవా దీవెన నీకు కావాలా? నీకున్న పరిధిలో, నీకున్న సామర్థ్యాన్ని బట్టి ఇదిగో ఆయన ఇస్తున్న వాక్యాన్ని తీసుకుంటూ ఆయన కొరకు నువ్వు ఫలించడం చిన్నగా మొదలు పెడితే యెహోవా ఆశీర్వచనం పొందుతావు. దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం కొందరికే ఉంది. ఆ ఆశీర్వాదం మేము పొందలేకపోతున్నామని బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా ఇదిగో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభువా, 2 ఉదాహరణలు మీరు మా ముందు పెట్టారు. తరచుగా పడుతున్న వర్షాన్ని తీసుకున్నటువంటి భూమి తన సేద్యం చేసే వారికి అనుకూలంగా ఫలించాలని, అది ఎప్పుడైతే మొలుస్తుందో యెహోవా ఆశీర్వచనం పొందుతుంది. మీరు మా యజమానునిగా ఉన్నారు. మా కొరకు మీరు దున్నబడి రక్తం కాచి ప్రాణత్యాగం చేశారు. ఇదిగో మేము వృద్ధిలోకి రావాలని మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. వాక్యం అనేటువంటి ప్రవాహాన్ని మాకు పంపుతున్నారు. మంచు లాంటి నీ మాటల్ని మాకు పంపుతున్నారు. తరచుగా తీసుకుంటున్న మేము మీకు అనుకూలమైన ఫలములు ఫలించడం మొదలైనప్పుడు యెహోవా ఆశీర్వచనం మా మీద కనబడుతుంది. ఇదిగో యెషయా 5వ అధ్యాయంలో ఫలించని ద్రాక్ష తోటలాగా కాక, యోహాను సువార్త 15:1-2లో ఫలించని కొమ్మల్లాగా కాక, మత్తయి సువార్త 21:19లో ఫలించని అంజూరపు చెట్టులాగా కాక, మీకు అనుకూలమైన ఫలములు ఫలిస్తూ ఆశీర్వచనం పొందే కృపాభాగ్యం మా ప్రియులందరికీ దయచేయమని, వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.